మరి ఇక మార్గదర్శి మోసాలుకి మరి మద్దతు ఇస్తున్నట్ల చిట్ ఫండ్కి సంబంధించి జరుగుతున్న తప్పులు అటన్నిటి మీద గత ప్రభుత్వంలో సిఐడి విచారణ చేసి కేసులు పెడితే ఇప్పుడు అవేమీ తప్పు అని చెప్తున్నారంటే అసలు ఏమైనట్లు? మరి 800 కోట్లు బ్లాక్ మనీ కూడా సర్క్యులేట్ అయిందని కూడా ఆ రోజుల్లో సిఐడి వాళ్ళ కనిపెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే చిట్స్ నమోదు చేయడంలో కానీ, అట్లాగే రిజిస్టర్ చేయడంలో కానీ, బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడంలో వీటన్నిటిలో కూడా తప్పులు జరిగాయని ఆ రోజు ఆధార సహితంగా వాళ్ళు కేసులు పెట్టారని అన్నారు. ఇప్పుడు మేము పొరపాటు చేశామని సిఐడితో చెప్పిస్తున్నాం అంటే ఇది వ్యవస్థలని పూర్తిగా దెబ్బతీసినట్లా కాదా? మరి ఏమిటి? ముందుగా రామకృష్ణ గారు. అట్లాగే సాక్షి ప్రేక్షకులకి ముందుగా ఒక్క చిన్న మాట సార్, ఇందాక మిర్చి రైతుల గురించి మాట్లాడారు. మిర్చి రైతుల గురించి నిన్న రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడటం చూసినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతం జరగబోతోంది, విపరీతమైన మేళ్లు జరగబోతా ఉన్నాయని అన్న తీరుగా మాట్లాడుతూనే మంత్రితో మాట్లాడారంట. మంత్రి మిగతా కేబినెట్ మంత్రులందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారంట. ఇప్పుడేమో యార్డుకేమో ఇక్కడ మిర్చి అంతా వచ్చి యార్డులో చేరి ఉంది సార్, రైతుల అమ్మకాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు పరిష్కరించాల్సింది మంత్రులతో కూర్చొని మిగతా మంత్రులు ఒక ఆమోదం తీసుకొని దాని తర్వాత దాని ధరకి కావాల్సిన విషయం చేస్తామన్నప్పుడు ఇవన్నీ తేలేలోపు ఇక్కడ మిర్చి రైతులు అమ్మేసుకొని ఉంటారు సార్ పరిస్థితి. సో ఆల్రెడీ అమ్మేసుకుంటున్నారు. సో దీనిని కూడా మేము అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రితో మాట్లాడి మేము మేలు చేశాం రైతులకని ఒక మీరు చెప్తున్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చే ఒక ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా రైతులకైతే మేలు కలరింగ్ ఇచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈనాడు లాంటి పేపర్లు అఫ్కోర్స్ తెలుగుదేశం మీడియా అయినప్పుడు కూడా ఇంత హెడ్డింగ్ పెట్టి మిర్చి రైతులకు ఊరటాన్ని హెడ్డింగ్ పెట్టి అంత పెద్ద హెడ్డింగ్ పెట్టడం ధర్మమేనంటారా? 100%. ఇప్పుడు ఏదైనా కానీ వార్తాపత్రికలు కానీ జర్నలిజం కానీ ఎక్కడైనా అధికార పక్షాన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే తీరుగా ఉంటాయి సార్. రోజు కూడా ప్రభుత్వాన్ని బాకా ఊది వాస్తవ పరిస్థితుల్లో రైతు నష్టపోతా ఉంటే దాన్ని కూడా మనం మాట్లాడలేని పరిస్థితుల్లో ఇవాళ వార్తాపత్రికలు న్యూస్ ఏజెన్సీస్ తయారైన తర్వాత ఇక ప్రజల పక్షాన్ని పోరాడవలసింది ఎవరు అనేది ఇవాళ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. నిన్న మంత్రి మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా సమాధానం చెప్పలేదు ఆయన. మేము ప్రయత్నం చేస్తామని మాట్లాడుతున్న తరుణంలో ఇక్కడ ఊరట జరిగిపోయింది అని ఒక వార్తాపత్రిక బ్యాన్ రైట్ అని చెప్తా ఉంది. అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం తప్ప రైతు మేలు ముఖ్యం కాదు ఈ వార్తాపత్రికలకి అనేది మనకి ఇక్కడ అర్థం అవుతా ఉన్న అంశం. అంతే కదా మరి. కాదు, డబ్బులు ఊరికే రావు కదా రామకృష్ణ గారు. ఇప్పుడు మరి అవన్నీ చేస్తేనే కదా ఇప్పుడు మార్గదర్శిలో కేసులు, జప్తు చేసిన డబ్బు అంతా వెనక్కి ఇచ్చేయటం, ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది కదా. దాంట్లో నుంచి ఇక్కడ ఇన్ఫరెన్స్ తీసుకుంటే డెఫినెట్ గా అదే సార్. ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. మనకు కావాల్సిన ప్రభుత్వం అక్కడ ఉంటే మనకేమన్నా ఇబ్బందులు జరిగినప్పుడు కాపాడేదానికి పనికొస్తుంది అనే దానికోసం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక మీటింగ్ లో ఒక అద్భుతమైన స్పీచ్ చెప్పడం సరే, ఈ దేశంలో న్యాయం అందరికీ సమానంగా జరుగుతా ఉందా అంటే ఆయన ఈక్వల్ గా 2 జర్నలిస్టులను తీసుకోవడం జరిగింది. ఒక ఆయన అర్ణబ్ గోస్వామి, పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రభుత్వాలతో అత్యంత పరిచయం ఉన్నా సరే అతనికి ఏది బెయిల్ దొరకడం అనేది ఒక సంతోషకరమైన, అంటే రాజ్దీప్ సర్దేశాయ్ భాష బీయింగ్ ఏ జర్నలిస్ట్ అతనికి బెయిల్ దొరకడం సంతోషమే. అండ్ అట్ ది సేమ్ టైం ఇటువైపు సిద్దికి కప్పన్ కి బెయిల్ దొరకకుండా 3 సంవత్సరాల పాటు జైల్లో ఉంచడం అంటే ఇద్దరు జర్నలిస్టులే. కానీ పేరు ప్రఖ్యాతులు, కులం, మతం, ధనం ఇవన్నీ ఎవరికుంటే వారికి జరుగుతున్న న్యాయం ఒక తీరుగా ఉంది. అలా కాకుండా సామాన్యుడికి జరుగుతున్న న్యాయం ఒక తీరుగా ఉంది అన్నప్పుడు ఇన్ఫరెన్స్ తీసుకుంటే ఇవాళ మార్గదర్శి విషయంలో వీళ్ళు కేసు తీసుకొని దాన్ని విచారణ జరిపించి ఏం జరిగింది, ఎట్లా జరగాలి, ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నారు. తప్పా రైటా చెప్పండి, నేను అతనికి శిక్ష అడగట్లేదు. ఈ రకంగా ఈ దేశంలో చెయ్యొచ్చా చేయకూడదా? రామోజీరావు గారు చేసింది తప్పైతే మిగతా ఎవరు చేయడానికి వీల్లేదు. రామోజీరావు గారు చేసింది ఒప్పు అయితే దేశంలో అందరికీ పర్మిషన్ ఇవ్వండి ఈ రకంగా చేసుకునేదానికి అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఈ దేశం ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఏ రకంగా అతన్ని ఇన్ ద సెన్స్ ఇవాళ వాళ్ళ వారసత్వాన్ని కానీ ఆ యాజమాన్యాన్ని కానీ ఆ ఇన్స్టిట్యూషన్ కానీ కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్నప్పుడు ఈ దేశంలో అందరికీ సమాన న్యాయం దొరికే అవకాశం ఉందా అనే క్వశ్చన్ ఉత్పన్నమైనప్పుడు ఇది చాలా పెను ప్రమాదానికి దారితీసే. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా సార్, ఈ దేశం ఇవాళ 2గా విభజించబడి ఉంది, ఒకటి ధనికుల దేశం, 2 పేదల దేశం అని. ఇవాళ పేదలకు న్యాయం జరుగుతున్న తీరు, ధనికులకు న్యాయం జరుగుతున్న తీరు, ఇవన్నీ బేరేజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక
కుట్రపూరితంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని కాపాడేదానికి ఈ దేశంలో ఇవాళ జరుగుతా ఉంది అనేది స్పష్టంగా అర్థం అవుతా ఉంది కదా కొమ్మినేని గారు. ఈ జరుగుతున్న తీర్థన్నులు అంటే మన అనుకున్న వాడికి విచారణలు ఉండవు. కరెక్టే. కాకపోతే మీరేం అనుకోవద్దు కానీ మిమ్మల్ని నేను దీని మీద ఆన్సర్ చెప్పమనో లేకపోతే మళ్ళీ మీ వాదన చెప్పమని అడగట్లేదు కానీ బట్ ఇక్కడ తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీరు చెప్పిన కేసులో వాళ్ళకి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు అందరినీ మేనేజ్ చేయగలుగుతున్నారు, ఒక్క రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని తప్ప అందరినీ మేనేజ్ చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. కాకపోతే ఇక అది మీకు సంబంధించిన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఉద్దేశం కాదు. బట్ మీ ఆంతరంగికం అర్థమైంది కాబట్టి మీ అంతర్గతంగా మీలో ఉన్న మదన మీరు ఏ రకంగా మదన పడుతున్నారన్నది అర్థమైంది.